డొనాల్డ్ ట్రంప్ ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్లు బ్రిక్స్. ఇది ఈ ఛాలెంజ్లకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. బ్రిక్స్ ఆవిర్భవించినప్పటి నుండి ఇది కూడా మరో పసలేని కూటమని భావించారు విశ్లేషకులు. మామూలుగా సమావేశాలు జరుగుతూ ఉండేవి, కానీ జో బైడెన్ నేతృత్వంలో డెమోక్రాట్లు చేసిన విధ్వంసం వలన అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికా నుండి దూరం జరగడం మొదలుపెట్టి చివరికి అమెరికా వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం జరిగింది. బ్రిక్స్ 2024 అందుకు ఉదాహరణ. ఇందులో తప్పనిసరి పరిస్థితుల్లో శల్యుడు కౌరవపక్షంలో చేరిన శల్యుడు ఎలా ఉపయోగించుకోవాలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సలహా ఇస్తాడు. ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో ప్రత్యేకంగా శల్యులు అంటూ ఎవరు లేకపోయినా శకుని పాత్రదారులకు కొదవలేదు. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ఎవరి ప్రణాళికలు ఏమిటో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప తెలిసిపోతున్నాయి. బ్రిక్స్ సమ్మిట్ 2024 సమావేశాలు అక్టోబర్ 22-24 వరకు రష్యాలోని కజన్ నగరంలో జరిగినాయి. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకి ఎప్పట్లా కాకుండా ఈసారి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. మొత్తం 2 భాగాలుగా వివరించే ప్రయత్నం చేస్తాను. 2001లో మొదటిసారిగా బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాకి ఆలోచన చేసింది. గోల్డ్మెన్ సాచ్స్లో చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తున్న జిమ్ ఓనీల్ అప్పట్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు కలిసి ఒక జట్టుగా చేరితే లాభం ఉంటుందని ఆలోచన చేశాడు జిమ్ ఓనీల్. ముందుగా స్పందించింది బ్రెజిల్ ముందుగా బ్రిక్ కోసం వడివడిగా అడుగులు వేయడంతో మిగతా దేశాలు కూడా ముందుకు రావడం జరిగింది. మొదటి సమావేశం జరిగింది 2006 న్యూయార్క్లో. అది విధి విధానాలు ఎలా ఉండాలనే విషయం మీద చర్చించడానికి 2006లో ఒక ఫార్మాట్ రూపకల్పన జరిగింది. మొదటి బ్రిక్స్ సమావేశం జరిగింది 2008లో రష్యాలోని యుకటెరిన్బర్గ్లో. 2010లో సౌత్ ఆఫ్రికా బ్రిక్స్లో చేరడంతో దాన్ని బ్రిక్కి కాస్త బ్రిక్స్గా మార్చారు. వ్యవస్థాపక సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్, భారత్లకి ఏ దేశానికో బ్రిక్స్లో సభ్యత్వం ఇవ్వాలనే దాని మీద అధికారం ఉంటుంది. అంటే ఏదన్నా దేశం బ్రిక్స్లో చేరడానికి ఆసక్తి చూపి అప్లికేషన్ పెట్టుకుంటే వ్యవస్థాపక దేశాల్లో ఏ ఒక్క దేశమైనా తిరస్కరిస్తే బ్రిక్స్లో చేర్చుకోకూడదు. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న 5 దేశాలకు ఉండే వీటో హక్కు లాంటిది అనమాట. బ్రిక్స్ దేశాల కోసం అంటే ఒక బ్యాంక్ ఉండాలి అని జూలై 2014 సభ్య దేశాలు బ్యాంక్ ఏర్పాటు కోసం విధి విధానాలు చర్చించి ఒప్పందం చేసుకున్నాయి. జూలై 2015లో ఒప్పందానికి రూపిస్తూ ఎన్డీబీ లేదా ఎన్డీబీ బ్రిక్స్ బ్యాంక్ నెలకొల్పాయి. ఎన్డీబీ హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై నగరంలో నెలకొల్పారు. రీజనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్, సావో పోలో బ్రెజిల్, గిఫ్ట్ సిటీ భారత్ మరియు రష్యాల్లో ఏర్పాటు చేశారు. $100 బిలియన్ మూలధనంతో ప్రారంభమైనటువంటి ఎన్డీబీ వ్యవస్థాపక దేశాలతో పాటు ఆల్జీరియా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరుగ్వే, ఈజిప్ట్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఎన్డీబీ అనేది సభ్య దేశాలకు రుణాలు ఇవ్వడం. సభ్య దేశాలు కనుక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు పొందాలి అనుకుంటే కావాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇది సభ్య దేశాల ఆర్థిక స్థితి ఏమిటో బహుళజాతి ఆడిటింగ్ సంస్థల చేతిలోకి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్య. ఇక అక్టోబర్ 22, 23, 24 అంటే 3 రోజుల పాటు రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలు అమెరికాతో పాటుగా యూరోప్కు కూడా గట్టి సందేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి బ్రిక్స్ ప్లస్ అని పిలవడం మొదలుపెట్టారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు బ్రిక్స్లో సభ్యత్వం కోసం అప్లై చేస్తే రష్యా ఈ సంవత్సరం బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న కారణంగా గత అక్టోబర్ సమావేశంలో సభ్యత్వం ఇచ్చాడు. అఫ్కోర్స్ ఎవరు అభ్యంతరం చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈసారి మరో 24 దేశాలను బ్రిక్స్ సమావేశాలకు ఆహ్వానించాడు. టర్కీ, పాకిస్తాన్ దేశాలు బ్రిక్స్లో చేరడానికి అప్లై చేయగా భారత్ తన వీటో పవర్తో తిరస్కరించింది. భారత్ తన అభిమతం ఏంటో కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తనతో శత్రు వైఖరితో హరించి ఏ దేశానికి కూడా బ్రిక్స్లోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పింది. టర్కీ, పాకిస్తాన్ల సంగతి తెలిసిందే కదా. వెనిజులా దేశాన్ని బ్రెజిల్ వీటో చేసింది. అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేపథ్యం. మరి చైనా, రష్యాలో ఎన్నికలు సక్రమేనా? లేకపోతే సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలు కేవలం డెమోక్రాట్ల మీద వ్యతిరేకతతో బ్రిక్స్లో చేరాయన్నది వాస్తవం. బ్రిక్స్ సమావేశం కోసం రష్యాలోని కజాన్ నగరానికి భారత ప్రధాని నరేంద్ర మోడీజీ వచ్చినప్పుడు కజాన్ నగరం భారతీయ జెండాలతో నిండిపోయింది. దాదాపు 30 దేశాల నుండి వచ్చిన ప్రధానులు, అధ్యక్షులు కజాన్కు వచ్చిన భారత ప్రధాని కోసం రష్యాలోని భారతీయులు భారీ సంఖ్యలో వేచి చూడడం అన్నటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి అంశం. ఆనాడు జరిగినటువంటి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి హైలైట్ అనమాట అది. అందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినట్టు లోగో ఇవన్నీ ఉండేటటువంటిది. ఇది మొదటి భాగం. రెండో భాగం చూద్దాం.